సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇదేనా డాక్టర్స్ మీ విషయంలో, లేదు అంటే మీ వారి విషయంలో చెప్తూ ఉన్న మాటలు? షాలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? గడిచిన వారంలో మనం ఒక విషయం గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే దేవుడు మన యందు ఆనందిస్తాడో, మనం దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉంటామో, అప్పుడు మన జీవితంలో సామర్థ్యానికి మించిన కార్యాలు మనం పొందుకోగలము అని చెప్పి, ఏదైనా ఒక అనారోగ్య విషయంలో దీన్ని నేను జయించలేను, లేదు అంటే డాక్టర్స్ ఇవే చెప్తూ ఉన్నారు, రిపోర్ట్స్ ఇలాగే ఉన్నాయి, ఇప్పటి వరకు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ యొక్క జీవితము ఇలానే ఉంది, నేను బాగుపడడం అసాధ్యము అనే రీతిగా ఉన్నారా? లేదు అంటే నా ఆరోగ్యం నాకే చెప్తూ ఉంది, నా శరీరం నాతోనే చెప్తూ ఉంది నేను బాగుపడడం అసాధ్యంగా కనిపిస్తుంది అని చెప్పి, అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మీద మీరు ఆధారపడడం నేర్చుకోండి. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండడం నేర్చుకోండి. అంతే కదండి. యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి, ఇంకా నీకు మరణం తథ్యమని చెప్పినప్పుడు భయపడిపోలేదు, బెంబేలెత్తిపోలేదు. ప్రవక్తే చెప్పాక ఇంకేంటి చేయగలిగింది అన్నట్లుగా ఉండలేదు, కానీ తన ముఖాన్ని దేవుని తట్టు త్రిప్పుకొని ఉన్నాడు. మరణం నుంచి 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకొని ఉన్నాడు. అలాగే రిపోర్ట్స్, డాక్టర్స్ చెప్తున్న మాటలు, మీ లోపల ఉన్న బలహీనత మీకు ఒకటే చెప్తోంది కదా, నువ్వు స్వస్థపడగలిగిన సామర్థ్యం నీకు లేదు అని చెప్పి. నిజమే, మన దగ్గర ఆ సామర్థ్యం లేకపోయి ఉండొచ్చు, కానీ సామర్థ్యానికి మించిన కార్యాలు ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎడలా చేస్తానని చెప్పారు కదా. ఈ రోజు నుంచి అయినా మీకు కనబడుతున్న వినబడుతున్న వాటి వైపు కాదు, కానీ దేవుని వైపు చూడండి. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండండి. యెహోవా రాఫాగా అతి శీఘ్రముగా మీరెలా స్వస్థత కార్యము జరిగించనై ఉన్నారు. ఈరోజు బైబిల్ ప్రశ్న: పాత నిబంధన గ్రంథంలో నరపుత్రునిగా పిలువబడిన ప్రవక్త పేరేంటి? కమెంట్ చేయండి.